అధికార వైసీపీ ప్రభుత్వం హయాంలో దళితులపై దాడులు చేసిన వారికి పదోన్నతులు కల్పించి వారిని కాపాడుతున్నారని బుధవారం కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఎస్సీ సేల్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ సుమారు 28 ఏళ్ల క్రితం ప్రస్తుతం ఎమ్మెల్సీ మండపేట వైకాపా అభ్యర్థి తోట తిమ్మూర్తులు మన వెంకటయ్యపాలెం గ్రామానికి చెందిన దళితులకు శిరోముండనం చేశారని, అది ఆనాటి నుంచి నేటి వరకు దశల వారీగా కోర్టులతో విచారణ జరుగుతుందన్నారు. మంగళవారం ఈ కేసు విషయంపై ఎమ్మెల్సీ తోటను ముద్దాయిగా తీర్పు ఇవ్వడమే కాక బెయిల్ ఇవ్వడం వల్ల చాలా ఆవేదన వ్యక్తం చేశారు. తోటకి 28 ఏళ్ల పాటు కంటి మీద కొనుకు లేకుండా చేసిన ఆ దళిత యువకులను పోరాట వీరులంటూ అభివర్ణించారు. ఎన్నో ప్రలోభాలకు గురి చేసిన లొంగకుండా వారి పోరాటం ఎంతో స్ఫూర్తిదాయనించిందని రాజేష్ చెప్పారు. ఆ కేసులో తోటకు 18 నెలల శిక్ష పడిందని, ఆ వెంటనే బెయిల్ మంజూరు కావడం బాధ కలిగించిందన్నారు. చాలా మంది అనుకోవచ్చండి, అతను నేరాలు చాలా మంది మీద ఆరోపిస్తారు, ఆరోపించిన ప్రతి ఒక్కరు నేరస్తుడు కాదు అనుకుంటాం. ఇప్పుడు ఒకటి నేను మీ మీద మర్డర్ కేసు పెట్టాను, పోలీసులు అంటే వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి మీరు నిర్దోషం చెప్తే అది వేరే విషయం. కానీ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ కొన్ని సంవత్సరాల పాటు ఎంక్వైరీ చేసి అన్ని సాక్ష్యాల ఆధారాలు సేకరించి ఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడని చెప్పిన తర్వాత అతను అరెస్ట్ అయ్యడం కూడా లేదు. తెలియని పరిస్థితిలో ఒక్కరోజు ఇలా అరెస్ట్ అయ్యాడన్నారు, యాంటిసిపేటరీ బెయిల్ అన్నారు. ఇక్కడ నేరం చేయనోడేమో సంవత్సరాలు మగ్గిపోతున్నారు పేదోడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నేరం చేసినోడు యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. నేను చంపేసి శవాన్ని ఇంటి ముందు తీసుకురేసానన్న అనంతబాబు గారు ఈ రోజున బయట హ్యాపీగా ఆయన ఏదైతే ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాడు. కేవలం 3 నెలలు ఉన్నాడు చంపిన వ్యక్తి. చిన్న గాయం జగన్మోహన్ రెడ్డికి, ఆ గాయం అయిందో లేదో కూడా తెలియదు. అలాంటి వ్యక్తి ఆ నెపం మోపబడిన ఆ జనుపల్లి శ్రీను 5 సంవత్సరాల పాటు బెయిల్ రాకుండా ఉన్నాడండి. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నిజంగా కోర్టులు పేదోళ్ళ పక్షాలు ఉన్నాయని అనుకుంటున్నాం, కానీ కోర్టులను కూడా ప్రభావితం చేయగలిగిన శక్తివంతులు వైసీపీ పార్టీలో ఉన్నారని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను, చాలా చింతిస్తున్నాను. తోట త్రిమూర్తుల్ని మరి ఇప్పుడు మండపేట అసెంబ్లీ అభ్యర్థిగా కొనసాగిస్తున్నాడా లేదా అతన్ని ఆ అభ్యర్థిత్వం నుంచి అలాగే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాడా, ఇది తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం, జగన్మోహన్ రెడ్డిని మేము ప్రశ్నించడం జరుగుతుందండి.